సండే వస్తే చాలు పిల్లలకి ఏదో ఒకటి వండుదామని అయితే అనుకుంటాను. కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాకు పనే సరిపోయిద్ది. ఆర్డర్స్ అని, అదని, ఇదని చాలా టెన్షన్స్‌గా ఉండిద్ది. ఈ సండే మటికే కాసేపు ఆన్‌లైన్ ఆపేసి అయితే పిల్లల కోసం పులావ్ అయితే చేస్తున్నాను. దాంట్లో కర్రీ అయితే చికెన్ కర్రీ. హాయ్ అండి. నా పేరు అంజలి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అంజలి ఫ్యామిలీ వ్లాగ్స్. మీకైతే 2 టిప్స్ అయితే క్లౌడ్ కిచెన్ గురించి అయితే చెప్తాను. మెయిన్‌గా వచ్చేసి క్లౌడ్ కిచెన్ పెట్టుకోవాలంటే లైసెన్స్ అప్లై చేయాలి. లైసెన్స్ అప్లై చేయంగానే ఎమ్మటనే రాదనమాట. ఒక 15 రోజులకేమో వచ్చిద్ది. అది రాంగాల్నే జొమాటోలో, స్విగ్గీలో అన్‌బోర్డింగ్ అయితే చేసుకోవాలి. ఆ అన్‌బోర్డింగ్ కూడా 4 డేస్ అట్లా పట్టిద్ది. ఫస్ట్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉంటే 24 అవర్స్‌లో తీసుకునిద్ది. లేదు కొద్దిగైనా ఏదైనా మిస్టేక్ ఉందనుకోని అది రిజెక్ట్ చేసిద్దనమాట. అట్లా కొన్ని రోజులైతే పట్టిద్ది. తర్వాత అన్‌బోర్డింగ్ అయిపోయి కిచెను ఆన్‌లోకొచ్చిన తర్వాత మెయిన్ థింగ్ ఇక్కడే అనమాట. చాలామంది ఇక్కడే డల్ అయిపోతారు. ఫస్ట్ వచ్చేసి నేనేదో బాగా బిజినెస్ చేస్తాను అది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా ఐటెమ్స్ ఆన్ చేస్తారు. ఫస్ట్‌లో అన్ని ఐటెమ్స్ చేయలేరు. ముందు ఆర్డర్స్ రావనుకోండి, మేబీ మీ అదృష్టం బాగుండి నాకు ఆర్డర్స్ కావాలని యాడ్స్ పెట్టుకొని అలా ఇలా చేసుకున్నారనుకోన ముందైతే లాస్ అయిపోతారు చాలా వరకి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐటమ్స్ కొన్ని పెట్టుకోండి. అంటే ఒక 30 అట్లా పెట్టుకోండి. మీకు చాతైన వంటలు సింపుల్‌గా అయిపోయేయి పెట్టుకోండి. ఒక వారం రోజులకైతే ఆర్డర్స్ అయితే అంతగా ఏం రావు. అంతగాని కాదు, ఒక వారం రోజులైతే అసలకి ఆర్డర్సే రావు. అప్పుడైతే చాలా డల్ అయిపోతారనమాట. అట్లేం డల్ అవ్వమాకండి. ఆర్డర్స్ అనేయి ఎట్లా అంటే మన ఫోన్స్ ఉండే కదా! మన జొమాటో, స్విగ్గీ ఆన్ చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద చూపిదనమాట అప్పుడే. మీరు గనక 24 అవర్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటే ఎమ్మటనే గ్రోత్ ఏమైపోయిద్దంటే ఆన్‌లైన్ అంతా చూపిచ్చేసిద్ది. కొంచెం ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉంటే గనక, ఎక్కువైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సేపయితే ఆన్‌లైన్‌లోనే ఉంచుకోండి ఒక వారం దాకా. అప్పుడు మీ ఆన్‌లైన్ బట్టి ఇంకో కొంతమందికైతే వెళ్ళిద్దనమాట. అప్పుడు మనకి చిన్న చిన్నగా ఆర్డర్స్ అయితే వస్తాయి. కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు. మీరు యాడ్స్ ఆన్ చేసుకోండి ఆఫర్స్ అని. ఆఫర్స్ అయితే ముందు ఒక 10% అయితే పెట్టుకోవడం బెటరు. యాడ్స్ అనేది అస్సలకొద్దండి. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే 4000 అట్లా తీసుకుంటారు. యాడ్స్ అనేది అసలుకి అనవసరం అనమాట. దానివల్ల యూజ్ ఉండదు. అవి వచ్చినాయి అనుకోన మనకసలకి ఏం ఉండదనమాట. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ యాడ్స్ వల్ల మీకు ఆర్డర్స్ వచ్చినాయంటే అప్పుడు కూడా అమౌంట్ కట్ చేస్తారు. ఇప్పుడొచ్చేసి 100కి 40% కట్ చేస్తారు. అంటే 100లో రూ. 40 వాళ్ళు తీసుకొని రూ. 60 మనకిస్తారనమాట. అట్లా ఆల్రెడీ సగానికి సగం కటింగ్స్ ఉంటాయనమాట. ఈ యాడ్స్ అనేవి పెట్టుకున్నారనుకోన అసలు పూర్తిగా అనేది ఏముండదు. యాడ్స్ అయితే అవాయిడ్ చేయండి నాకు తెలిసైతే. ఇంక తర్వాత ఐటెమ్స్ గురించి చెప్పాను గదా! అవైతే తక్కువగా ఉంచుకోవటమే బెటర్ అనమాట. ఎక్కువగా పెట్టుకొని అవస్థలు పడే కన్నా ముందు చిన్న చిన్నగా అనేది గ్రోత్ చేసుకోవటం బెటరు. చాలామంది ఇక్కడైతే రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఎట్లా చేస్తానేమో గానీ చాలా అంటే చాలా తెలివిగా చేసుకున్నా. నాకైతే ఒక ఆంటీ ఎన్ని చెప్పింది. నేను ఫస్ట్‌లో కూడా ఏంటి ఈమె ఎట్లా చెప్తుందనుకున్నా. నిజంగా ఆమె చెప్పిందైతే కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనం అనేది డీలే అవ్వకూడదు. మన అనేది రూపాయి లాస్ అవ్వకూడదు. నెక్స్ట్ టైము ఇంకొన్ని క్లౌడ్ కిచెన్ గురించి అయితే చెప్తాను. మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి. సపోర్ట్ చేయండి.